పట్టుకున్నారు, సిలువ వేశారు. మత్తయి సువార్త 26:56 ఆయనను విడిచి పారిపోయి శిష్యులందరూ ఏమైపోయారంట? పారిపోయారంట. సిలువకు దగ్గరగా ఉన్నావా, పారిపోయావా? ఎన్ని సంవత్సరాల క్రైస్తవ్యం ఇది? క్రీస్తు సిలువకు ఉపయోగపడుతున్నావా? దేవుని సన్నిధిలో పని పరిచర్య కొంచెము మనం కూడా దేవునికి ఉపయోగపడాలి. క్రీస్తు తన సిలువనికి రక్తము చిందించి నిన్ను వెలయించి కొనుక్కున్నాడు. అందుకు మనం సిలువలో క్రీస్తుకు కొంతమంది ఎలా ఉపయోగపడ్డారో మనం కూడా ఉపయోగపడాలి. ప్రియులారా, యోహాను సువార్త 19:25 యేసయ్యను సిలువ వేసినప్పుడు అనేక స్త్రీలు, అక్కడ పేర్లు రాయబడతాయి, సిలువ వద్ద నిలుచున్నారంట. వీళ్ళు పారిపోలేదు. స్త్రీలు నత్తలేని మరియ యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మొట్టమొదటిగా కనపడ్డాడు. యోహాను సువార్త 19:25 మగ్దలేని మరియ, వేరొక సలోమి, ఈ స్త్రీలందరూ సిలువ వద్ద నిలుచుండిరి. పారిపోయేవాళ్ళు మరి ఏం జరిగింది అసలు? పురుషులైన శిష్యులైన మార్కు సువార్తలైన అతడు వస్త్రములు దిగంబరుడిగా పారిపోయిన ఉంటుంది మార్కు. సిలువకు నీవు ఉపయోగపడాలి. ప్రియులారా, ఎంత ఆయన త్యాగం చేసి పరిహారం చేసి మన కొరకు ఎంతో కార్యాచరణ చేశాడు. సిలువకు నీవు నరిమత యోసేపు లాగా కురేని సిలువను 20 మీటర్లుగా సిలువను మోసాడు. బైబిల్ పఠించాలి, రిఫరెన్స్ చదవాలి, వాయిద్యాలు వాయించాలి. దేవుడికి సిలువకు నీవేమైనా కొద్దిగా నేను క్లౌదియ ప్రోకులా అనే పిలాతు భార్య, అయ్యా నీతిమంతుడు జోలికి వెళ్ళదు, సిలువ యుద్ధాన్ని ఉపయోగపడి దాన్ని రిక్వెస్ట్ కోరుకుంది, త్యాగం చేసి ఉన్నది. జడ్జిమెంట్ టైంలో ఎవరో కూడా సిఫారసు చేయకూడదంట, అంటే రికమెండేషన్ చేయకూడదంట. అయినా కానీ ఈమె క్లౌదియ ప్రోకులా సీజర్ యొక్క కుమార్తె, రోమా చక్రవర్తి, ధనవంతురాలు, భాగ్యవంతురాలు, ఆమెకి ఏమి నోటు లేదు. అయినా కానీ యేసయ్యను ఎక్కడ చూసిన ఆయన స్వస్థపరిచాడు. రహస్య క్రైస్తవురాలని ఆమె సిలువలో ఉపయోగపడింది. మనం కూడా ప్రియులారా, యవనస్తులు, దేవుడు నిన్ను కాపాడినందుకు, బ్రతికించినందుకు, నిన్ను రక్షించుకున్నందుకు మా రాజేష్ గారు కూడా అందరూ ప్రార్థన చేయాలి. అది తలపెట్టడం ఆఖరి క్షణంలో మత్తయి సువార్త మనం చదివితే గెత్సెమనే తోటలోనికి ఏకాంతముగా ప్రార్థన చేయటకు శిష్యులను వెంట పెట్టుకుని 3 మరలా దగ్గరగా తీసుకుని వెళతారు. యాకోబు, యోహాను, పేతురు గారు. వీరు శోధనలో ప్రవేశింపబడినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తారు. ప్రియులారా, యేసు ప్రభు ప్రార్థన చేయించి ఉండగా రాత్రి 11 గంటలకు 23 గంటలు యేసు క్రీస్తు సిలువలో ఎంత యాత్ర పడ్డాడో నేను 23 గుడ్ ఫ్రైడే ఆ నైట్, మిడ్ నైట్ 11 గంటలకు ఆర్కియాలజీ ఎవిడెన్స్ సైంటిఫికల్గా అన్నీ నేను చాలా రుజువులు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టూడెంట్స్, చదువుకుంటున్న వారు మంచి విషయాలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా థియాలజికల్గా వీటిని అన్నిటినీ యెరూషలేము 25 సార్లు వెళ్ళినటువంటి ఒక భక్తుని జీవితంలో నుండి ఆయన రాసుకున్నాడు. ఎక్కడ ప్రతీది కూడా 25 సంవత్సరాలు యెరూషలేములో ఆయన ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ అన్నీ కూడా ఆయన నేర్చుకొని, ప్రియులారా, వాటి నుండి కొన్ని రుజువులు మీతో కూడా మాట్లాడుచు ఉన్నారు. యేసుక్రీస్తు 11 గంటలకు ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయింది. నిజంగా అంత వేదనతో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. లూకా 22:44 ఆయన ప్రార్థన
చేయించి ఉన్నప్పుడు 11 గంటల టైంలో తన యొక్క చెమట రక్త బీదులుగా మారిపోయింది. ఇది సైంటిఫికల్ గా హెమోడ్రోసా అనే చెమట రక్తముగా మారిపోవడం అనే సైన్స్ వర్డ్ ఇది బయాలజికల్ గా. ప్రియులారా, కెపాలరసీ అనేటువంటి మైక్రోస్కోపిక్ అనేటువంటి రీతిగా హ్యామరేజ్ అయిపోయినట్టు ఆయన చెమట రక్తముగా మారిపోయి అంత వేదన. రేపు నీ తల తీసేస్తాం అని ఎవరైనా అంటే నిజంగా జరిగితే ఆ రాత్రి మనకు నిద్ర పడదు. తల తీసేస్తాడు, అది ఒక నిమిషంలో పని. కానీ ఆ రాత్రంతా ఎలా తల తీయబడుతుంది, ఎలా చంపడతామో ఏంటో హ్యామరేజ్ అయిపోతాం. భయంకరమైన యాతన. అలాగే యేసుక్రీస్తు రేపు ఏం జరుగుతుందో ఆయన తెలిసిపోయింది. ఆయన 50% మానవుడిగా, 50% దేవుని కుమారుడిగా మనకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు.